కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఇన్స్టెంట్ మురమరాల ఉప్మా, ఇన్స్టెంట్ పఫ్ రైస్ ఉప్మా. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎంత ఈజీగా అంటే మనం ఒక 10 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. దీనికి ముందుగా ఏం చేయాలంటే మనము స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆ కడాయి వేడెక్కాక 2 గరిటెల నూనె పోసుకుని అది వేడెక్కాక అప్పుడు అర స్పూను ఆవాలు, అర స్పూను జీలకర్ర వేసి వేయించుకోవాలి. తరువాత ఒక చెంచాడు మినపప్పు, ఒక చెంచాడు శనగపప్పు ఇవి కూడా వేసి బాగా వేయించాలి. మీకు తెలుసు కదా, నేను పొట్టుపప్పునే వాడతాను, ఎందుకంటే ఆరోగ్యానికి అది మంచిది కాబట్టి. ఇవి అన్నీ వేగుతున్నప్పుడు కొద్దిగా ఒక అర చెంచాడు పల్లీలు ఇవి కూడా వేసి వేయించుకోవచ్చు. పల్లీలు అంటే ఇష్టం ఉన్నవారు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మేము కొద్దిగా తక్కువగా వాడతాము, అందుకనే కొన్నే వేశాను. ఇవి అన్నీ చక్కగా వేగాలి. పల్లీ బాగా వేగకపోతే తినడానికి రుచిగా ఉండదు కదా, అది చూసుకోండి. అయితే నేను ఇలా చెప్తున్నది ఎందుకంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కూడా ఇది అర్థం అవ్వడానికి. ఆల్రెడీ వంటల్లో ఎక్స్పర్ట్లు ఎంతోమంది ఉన్నారు ఈ వీడియో చూసేవాళ్ళు. కాకపోతే నేను ఇది కొత్త వాళ్ళ కోసం ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్తున్నాను. ఇది వేగుతూ ఉంది చూడండి. ఇప్పుడు మనము ఒక 6 పచ్చిమిరపకాయలను కడిగి సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకున్నాము. వాటిని కూడా వేసి బాగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేగితే ఏంటంటే మనము తినే ఆహారంతో పాటు దాన్ని కూడా తినేయచ్చు. అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఇప్పుడు కొద్దిగా కడిగిన కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకుందాం. ఇవన్నీ వేపుకుంటే ఏంటంటే మనం తినే ఆహారం ఏదైనా కానివ్వండి, ఉప్మా కానివ్వండి, పులిహోర కానివ్వండి, ఏదైనా దాంతోపాటు మనము తినేయచ్చు. నేను పచ్చిమిరపకాయలు పచ్చివి తినడము ఎంతో ఆరోగ్యానికి మంచిది అని ఎక్కడో చదివానండి. ఇది మనకి క్యాన్సర్కి వ్యతిరేకంగా కూడా పనిచేస్తుందని చదివాను. అందుకని పచ్చిమిరపకాయలని సామాన్యంగా ఆహారంతో పాటు తీసుకోవడానికే ట్రై చేస్తాము. మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. అలాగే ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ ఒకటి కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నది ఇలా వేసి అది కూడా వేయించుకోవాలి. ఇది ఉల్లిపాయ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు. ఈ పసుపు ఏంటంటే కలర్ కోసమే కాదు, ఇది యాంటీబయాటిక్ కూడా కదండి, అందుకనే పసుపు కంపల్సరీగా వేస్తాము. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడా వేసి వేయించుకోవాలి. అంతే. తరువాత మనము ఉల్లిపాయ బాగా వేగాక మనము 1 లేదా 2 టమాటాలు, అంటే కొంతమంది పులుపు ఎక్కువగా ఇష్టపడతారు, అందుకని అలాంటి వాళ్ళు 2 లేదా 3 కూడా టమాటాలు వేసుకోవచ్చు. నేనైతే 1 టమాటానే తీసుకుంటున్నాను. 1 టమాటాని కడిగేసి సన్నగా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేశాను. ఇది కొంచెం అలా వేయించేసుకుని తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఇది టమాటా మెత్తగా ఉడికేదాకా ఉంచుకోవాలి. టమాటా మెత్తగా ఉంటేనే మనము తినగలము, లేదంటే తొక్కలన్నీ వస్తాయి కదా, అందుకే మెత్తగా ఉడికేలాగా చూసుకోండి. టమాటా ఎప్పుడైతే మెత్తగా అయిందో అప్పుడు మురమరాలు 2 గ్లాసులు తీసుకొని నీళ్ళల్లో వేసుకొని ఒకసారి కడిగేసుకొని ఆ తర్వాత చేతితో అందులో ఉన్న నీళ్ళన్నీ ఈ విధంగా పిండేసి, అంటే నీరు ఉండకూడదు, మరీ గట్టిగా కాకుండా కొంచెం సున్నితంగా పిండుకోవాలి. అవన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని తరువాత ఆ ప్లేట్లో ఉన్న మరమరాలన్నీ ఉప్మా కడాయిలో వేసుకొని బాగా వేయించుకోవాలి. 2 నుంచి 5 నిమిషాల పాటు దీన్ని ఇలా వేయించుకుంటే సరిపోతుంది. అంటే ఉప్పు కారం అంతా ఈ మురమరాలకి పడితే సరిపోతుంది.
కొంత పులుపు ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇక్కడ నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నేనైతే అవన్నీ వేయను, ఇలా సింపుల్గానే చేస్తాను. మీకు ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.